ఫ్రెండ్స్, ఇవాళ పిల్లలు పెద్దలు ఇష్టపడే పల్లీ స్వీట్ నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుడు పల్లీలు, ఒక కప్పుడు పంచదార, ఈ చెంచాతో 3 చెంచాలు పాలపొడి, ఓ చెంచా ఇలాచీ పౌడర్. ముందు స్విమ్లో పెట్టుకుని మూకుడు పల్లీలు వేయించుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా వేయించేసుకోవాలి. మనకు వేగినట్టు తెలియడానికి బద్ద విరుగుతున్నట్టు ఉంటుంది పల్లి. ఎక్కువ వేపకుండా ఈ విధంగా తీసేసుకుని చల్లారాక దీని మీద ఉన్న లేయర్ తీసేసి మిక్సీకి వేసుకోవాలండి. ఈ విధంగా లేయర్ అంతా తీసేసుకోవాలి, అసలు ఉండకుండా. స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి మూకుడు పెట్టుకొని ఒక 1/2 కప్పు నీళ్ళు అండి, కప్పుడు పల్లీలు తీసుకున్నాం కదా, 1/2 కప్పుడు నీళ్ళు పోసేసుకుని పంచదార కూడా కప్పుడు వేసేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. అది పాకం వచ్చేదాకా చూసుకోవాలండి కలుపుకుంటూ. ఇగోండి పల్లీ పొడి ఈ విధంగా మనం ఆఫ్ చేసుకుంటూ వేయాలండి, కంటిన్యూగా తిప్పుతూ వేస్తే ఉండకట్టేస్తుంది. ఇదిగోండి పాకం ఇలా మనం ఇలా అనగానే ఇలా తీగ పాకంలా కొంచెం లైట్ చూసారా, ఇక్కడ కూడా బుడగల కింద కనపడుతుంది కదా, ఇలా ఉండగానే ఈ పొడి వేసేసుకోవాలి. కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ పల్లీ పొడి వేసేసుకోవాలి మొత్తం అంతా. ఈ పాల పొడి కూడా ఈ 3 చెంచాలది వేసేసుకోవాలి. ఇలాచీ పౌడరు ఇప్పుడు కొంచెం కలుపుకోవాలండి, మిడిల్లో పెట్టుకుని బాగా. ఇదంతా మొత్తం కలవాలి, ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెయ్యి కూడా ఓ చెంచా వేద్దాం, స్వీట్కి నెయ్యి లేనిది బాగుండదు కదా. ఒక చెంచా నెయ్యి. ఇది బాగా దగ్గరికి పడాలండి. చూసారా, ఈ విధంగా దగ్గరికి వచ్చాక మనం ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టుకొని దాని మీద వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆరిపోతే ముక్కలు సరిగ్గా రావు, పొడి చేరిపోతుంది. ఇదిగోండి చూసారా, ఇలా గోరువెచ్చగా ఉండగానే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ స్వీటు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.